ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతుంది సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసినవి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే వేస్తున్నాం సార్. దాన్ని డిజైన్లు మార్చుకోవడం, అవును సార్, దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడైతే ఈ పథకాల ద్వారా చాలా మేము లబ్ధి పొందుతున్నాం సార్. ఎక్కడ కూడా పనులు కావాలన్నా తిరిగే పనులే కదా, ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లింక్ చేస్తారు. అవును సార్, ఆ పనులు కూడా తొందరగా అవుతున్నాయి సార్. పనులు కూడా అయిపోతాయి. అవును సార్, అవి కూడా ఫ్రీ అయినప్పుడు మీరు ఇంకొంచెం 10 రూపాయలు అన్నారు. ప్రతి సంవత్సరం ఒక 50,000, 1,00,000 రూపాయలు పొదుపు చేసుకొని ఆ డబ్బులు కూడా పెట్టుబడి పెట్టారనుకో దానిపైన. అదే సార్, వ్యాపారానికనే పెట్టుకుంటున్నాం సార్. దాన్ని కూడా ఆ వ్యాపారం కూడా హైదరాబాద్లో షాపులకి చీరలు వేసి చేసుకుందామని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం సార్. అది మీరు మీ ఆయన మాట్లాడుకుంటారమ్మా? మాట్లాడుకుంటాం సార్. మాట్లాడరా? మీ పిల్లోడిని ఏం చేయాలి మీరు? మా పిల్లోడిని వచ్చేసి ఇప్పుడు బాబు కొత్త హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంది సార్. ఇప్పుడు రోజు క్యూర్ అయినాయి సార్ బాబుకి. ఇప్పుడు అమ్మాయిని MBBS చేపిద్దామని అనుకుంటున్నాం సార్. అవును సార్, మా గోల్ వచ్చేసి మేము బాగా డెవలప్ అయ్యి పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ద్వారా ఇతరులు కూడా ఉపయోగంగా ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్, అనే సంకల్పం చేసుకోండి. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు. 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేసరికి మంచి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించడం, పిల్లలు కూడా చదువుకోవడం, చదువుకోవాలి మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు అన్నా కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏదన్నా కానీ పిల్లలు కూడా బాగా చదువుకుంటాను, చేస్తున్నారు సార్. నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయగలిగాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తారు. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం ఎప్పుడు వస్తుంది, పిల్లలు బాగా రావాలి, వెళ్ళి రావాలి. దానికోసం గుడ్, మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా తీసుకోవచ్చు. Mato.